హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ కెఫే. ఇట్స్ మీ నిర్మల. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ క్రిస్పీగా కారం దోశ ఇంకా ఉల్లి దోశ ఏ విధంగా హోటల్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఈజీగా మనం ఎప్పటిలాగే దోశలు వేసుకునేలాగే ఉంటాయి. కొంచెం చిన్న వేరియేషన్స్తో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు చూడండి, నేను ఈ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అనేది తీసుకోవాలి. 3 గ్లాసెస్ తీసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని నీట్గా ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. తర్వాత వీటన్నిటిని వాష్ చేసుకొని నీట్గా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకొని తర్వాత దీన్ని నానబెట్టుకోవడం కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో యాడ్ చేయడానికి ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి, అదే అటుకుల్ని కూడా నానబెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. దోశ క్రిస్పీగా ఇంకా మెత్తగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా అటుకులు అనేది కూడా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవడానికి దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది 1 గంట నానితే సరిపోతుందండి. 1 గంట వరకు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక మనం తీసుకున్న ఏవైతే మిక్చర్ ఏదైతే ఉంటుందో ఇది రెండు కలుపుకొని మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని 7 to 8 అవర్స్ వరకు మనం నైట్ అంతా పులిసేటట్టుగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే చూసే వరకు చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం వాటర్ బబుల్స్ వచ్చేసి ఎయిర్ అనేది ఇట్లా ఫిల్ అయిపోయింది బ్యాటర్లో. తర్వాత మనం దోశను వేసుకోవడానికి ముందుగా కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వాటర్ కూడా దానికి తగినట్టుగా బ్యాటర్కి తగినట్టుగా ఈ విధంగా ఉండేలాగా చూసుకొని మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని దోశ వేసుకున్నామండి. ఇప్పుడు మీకు అందరికి వచ్చు కదండి దోశలు. సో ఈ విధంగా నీట్గా పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా పైన నీట్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దోశ మీద స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ అనేది తురుముకొని పెట్టుకొని అది కూడా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. కలర్ ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నూనెకు బదులు ఇక్కడ నెయ్యి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ 2 సైడ్స్ ఇట్లా కాలిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలాగా దోశని సర్వ్ చేసుకోవాలి. సో ఆనియన్ దోశ రెడీ అవుతుంది. నెక్స్ట్ కారం దోశ కోసం మనం ముందుగా కారం చట్నీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కారం చట్నీతో దోశని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 7-8 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. వీటన్నిటిని కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా చట్నీలాగే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, నెక్స్ట్ టమాటాలు, నెక్స్ట్ లాస్ట్లో ఈ కారం చట్నీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మొత్తం దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని ఇదిగో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకపోయినా చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ కూడా. సో లాస్ట్లో తాలింపు పెట్టేసుకోండి పోపు. తర్వాత కారం దోశ మనం ఎలా వేసుకుందామో చూద్దాం. దోశ వేసేసుకొని మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ కారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్
గీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత దోశని ఫోల్డ్ చేసేసేయండి. సో మనకి కారం దోశ కూడా రెడీ అయింది. నెక్స్ట్ దాన్ని కొబ్బరి చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా దాన్ని షేర్ చేస్తానండి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. సో టేస్టీగా ఉండే కారం దోశ, ఉల్లి దోశ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.